చాప్టర్ 9 వెటర్నరీ ఫస్ట్ ఎయిడ్. పశువుల ప్రథమ చికిత్స. పశువులలో శాంపుల్ కలెక్షన్ ఎన్ని సందర్భాలలో చేస్తారు? 2 సందర్భాలు. బ్రతికి ఉన్న పశువులలో వ్యాధి నిర్ధారణ కొరకు, చనిపోయిన పశువు యొక్క వ్యాధి కారకం కొరకు. యాంటీబాడీస్ ఉత్పత్తిని ఎలా నిర్ధారిస్తారు? సీరం పరీక్ష, బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ ఎన్ని రకాలుగా చేస్తారు అంటే 2 రకాలుగా, సీరం టెస్ట్ మరియు బ్లడ్ స్మియర్ టెస్ట్. రక్తం గడ్డకట్టకుండా ఉండుటకు దేనిని వాడతారు అంటే యాంటీకోయాగ్యులెంట్స్. ఎగ్జాంపుల్ హెపారిన్. వివిధ పశువులలో రక్తం సేకరించు ప్రదేశాలు. ఆవులు మరియు గేదెలలో రక్తాన్ని చెవి, తోక, జుగులార్ సిర ద్వారా సేకరించడం జరుగుతుంది. గొర్రె మరియు మేకలలో జుగులార్ సిర ద్వారా, కుక్కలో సెఫాలిక్ సిర, కోడిలో రెక్క ద్వారా రక్తం అనేది సేకరించడం జరుగుతుంది. ట్రాపికల్ అంటే ఏమిటి అంటే చర్మం పైన మందులను పూయడాన్ని ట్రాపికల్ అంటారు. చర్మం యొక్క పొలుసుల నమూనాను ఎలా సేకరిస్తారు అంటే ఎపిథీలియల్ కణజాలం సుమారు 2 గ్రాములు సేకరించాలి. సేకరించిన చర్మం యొక్క నమూనాను దేనిలో భద్రపరిచి ప్రయోగశాలకు పంపాలి అంటే 5 మిల్లీలీటర్స్ ఫాస్ఫేట్ బఫర్డ్ గ్లిజరిన్లో భద్రపరిచి పంపించవలసి ఉంటుంది. చర్మంలోనికి వివిధ మార్గాల ద్వారా మందులను పంపుటను ఏమంటారు? వాటి యొక్క రూట్స్ ఏవి అంటే నోటి ద్వారా ఓరల్ రూట్, కండరాల ద్వారా, రక్తనాళముల ద్వారా, చర్మం ద్వారా, శరీర ఉపరితలం ద్వారా, కంటికి, చెవులకు, పొదుగుకు, లోపలి అవయవములకు కూడా పంపించడం జరుగుతుంది. పరెంటల్ రూట్ అంటే ఏమిటి? ఐఎం, ఎస్సి, ఐవి, ఐడి అనగా ఐఎం అంటే ఇంట్రామస్కులర్, ఎస్సి అంటే సబ్క్యూటేనియస్, ఐవి అంటే ఇంట్రావీనస్, ఐడి అంటే ఇంట్రాడర్మల్. అత్యవసరమైన సమయంలో పశువులకు ఔషధాలను ఏ మార్గం ద్వారా ఇవ్వాలి అంటే ఇంట్రావీనస్ సిరలలోనికి ఇవ్వాలి. వివిధ రకముల ఔషధ రూపములు. ద్రవరూప ఔషధములు, ఘనరూప ఔషధములు, పాక్షిక ఘనరూప ఔషధాలు, పేస్టులు, గాలి తుంపర్ల ద్వారా. నోటి ద్వారా ఇచ్చే ద్రవరూప ఔషధములను తెలపండి. సిరప్స్ వేటికి వాడతారు? పశువులు, కుక్కలు, గొర్రెలు, మేకలు, పిల్లులు. సిరప్స్కి ఉదాహరణ ఎగ్జాంపుల్ కాల్షియం, మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్, యాంటీబయోటిక్ విటమిన్స్. సిరప్స్ దేనిని కలిగి ఉంటాయి? సువాసన. సాధారణంగా టింక్చర్స్ని పశువులకు ఎలా ఇస్తారు? ఓరల్ రూట్, ట్రాపికల్ రూట్. టింక్చర్స్ వేటిని కలిగి ఉంటాయి? ఆల్కహాల్ 20-25% కలిగి ఉంటాయి. టింక్చర్స్లో వేటిని ఉపయోగిస్తారు? వృక్ష మరియు జంతు సంబంధ రసాయన పదార్థాలు. టింక్చర్స్లో వృక్ష, జంతు సంబంధ రసాయనాలు ఉండుట వలన ఉపయోగము ఎక్కువ కాలం స్థిరముగా ఉండును. సింపుల్ టింక్చర్స్ అంటే ఏమిటి? ఏదైనా ఒకే ఒక ఔషధ రసాయనాన్ని ఆల్కహాల్లో కలిపి ఉపయోగించినట్లయితే వాటిని సింపుల్ టింక్చర్స్ అంటారు. సింపుల్ టింక్చర్స్కి ఉదాహరణ జింజర్ టింక్చర్ 500 గ్రామ్ జింజర్ను 90% ఆల్కహాల్. ఒకటి కంటే ఎక్కువ ఔషధ రసాయనాలని ఆల్కహాల్లో కలిపి ఉపయోగిస్తే వాటిని ఏమంటారు? మిశ్రమ టింక్చర్స్ అంటారు. మిశ్రమ టింక్చర్స్కి ఉదాహరణ బెంజైన్ టింక్చర్. బెంజైన్ 100 గ్రామ్స్, స్టోర్స్ 75 గ్రామ్స్. ఔషధ రసాయనాలను నీటిలో కరిగించి తయారు చేసే ద్రావకాన్ని ఏమంటారు? మిక్చర్స్ అంటారు. మిక్చర్స్ వేటి కంటే మెరుగైనవి మాత్రల కంటే? మిక్చర్స్కి ఉదాహరణ కార్నినేటివ్ మిక్చర్. మిక్చర్ దేనిని కలిగి ఉంటాయి? మంచి రుచి. మిక్చర్స్ని ఏ మార్గం ద్వారా పశువులకు ఇస్తారు? నోటి ద్వారా. మిక్చర్స్ని ఉపయోగించుటకు ముందు చేయవలసిన పని ఏమిటి? బాగా కలిపి వాడాలి. జీర్ణాశయం నుండి ఎంజైమ్ల ఉత్పత్తి సరిచేసి ఆహారం అధికంగా జీర్ణమగుటకు ఉపయోగపడేవి ఏవి? యాంటీజైమోటిక్స్. యాంటీజైమోటిక్స్ దేనికి ఉపయోగపడతాయి? ఆకలిని పెంచుటకు. పర్గేటివ్స్ అంటే ఏమిటి? వీటి వలన జీర్ణమైన, జీర్ణం కాని ఆహార పదార్థాలు బలవంతంగా బయటకు వస్తాయి. పర్గేటివ్స్ త్రాగించు విధానము ఎప్సమ్ మాల్ట్ 200 గ్రామ్స్, కర్పూరం 4 గ్రామ్స్, జింజర్ 37 గ్రామ్స్ నీటిలో కలిపి త్రాగించవలసి ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేట్ మిశ్రమాన్ని ఏమంటారు? ఎప్సమ్ మాల్ట్ అంటారు. ఆస్ట్రింజెంట్స్ అంటే ఏమిటి అంటే వాత పుండ్లు. రక్తస్రావ నిరోధకారిగా వాడే మందును తెలపండి. ఫెర్రస్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్లను వాడవచ్చు. ఆస్ట్రింజెంట్స్ యొక్క మిశ్రమాన్ని ఎలా త్రాగించాలి? క్రీటా పౌడర్ 100 గ్రామ్స్, కయోలిన్ 100 గ్రామ్స్, కెటాచు 75 గ్రామ్స్ శుభ్రంగా కలిపి నీటితో త్రాగించాలి. ఘనరూప ఔషధములకు ఉదాహరణ టాబ్లెట్స్, పిల్స్, బోలస్ గుళికలు. టాబ్లెట్స్ మరియు పిల్స్లో ఏమి ఉంటాయి? రసాయనం మరియు ఔషధం సమతుల్యంగా ఉంటాయి. టాబ్లెట్స్ మరియు పిల్స్ ఎలా పనిచేస్తాయి? జీర్ణాశయంలో సులభంగా విడిపోయి పనిచేసే గుణం కలిగి ఉంటాయి. గుండ్రని మరియు స్తూపాకారంలో ఉండే ఔషధ ముద్దను ఏమంటారు అంటే బోలస్ అంటారు.
బోలస్ను సాధారణంగా పశువులకు ఎలా ఇస్తారు? బెల్లం లేదా గడ్డితో తినిపిస్తారు. జిలాటిన్, కెరోటిన్లతో తయారు చేసిన చిన్న గొట్టాలలో తగు మోతాదులో ఉండే ఔషధాలను ఏమంటారు? గుళికలు అంటారు. గుళికలో ఏమీ ఉండవు, బాహ్య పదార్థాలు ఉండవు. గుళికల వలన కలిగే లాభం ఏమిటి? చేదుగా ఉండే ఔషధాలను గుళికల రూపంలో ఇవ్వవచ్చు. బాగా దంచిన చిన్న చిన్న రేణువుల మాదిరిగా ఉన్న ఔషధ రసాయనాలను ఏమంటారు? పౌడర్స్ అంటారు. పౌడర్స్ వేటి కంటే ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి ద్రవరూప ఔషధముల కంటే. పౌడర్స్కి ఉదాహరణ తెలపండి. టానిక్ పౌడర్, ఆస్ట్రింజెంట్ పౌడర్. బాహ్యంగా శరీరం బయట ఇచ్చు ద్రవరూప ఔషధములను ఏమంటారు? లోషన్స్ అంటారు. లోషన్స్ని ఎలా వాడతారు? శరీరం బయట బాహ్య శ్లేష్మ పొరల వ్యాధులకు. లోషన్స్ వలన ఉపయోగం ఏమిటి? మాధ్యమము అయిన ద్రవము ఆవిరి అయి ఔషధం కణజాలం ద్వారా గ్రహించబడుతుంది. లోషన్స్కి ఉదాహరణ పొటాషియం పర్మాంగనేట్ లోషన్ 1:1000 నిష్పత్తిలో వాడతారు. పొటాషియం పర్మాంగనేట్ లోషన్ ఎలా పనిచేస్తుంది? యాంటీసెప్టిక్గా, డిసిన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది. పొటాషియం పర్మాంగనేట్ లోషన్ని దేనికి వాడతారు? దీర్ఘకాలిక పురుగు పట్టిన గాయాలకు, చీముగడ్డలకు శుభ్రం చేయుటకు వాడతారు. బోరిక్ లోషన్ని దేనికి వాడతారు? కంటిని శుభ్రం చేయుటకు వాడతారు. పాక్షిక ఘనరూప ఔషధములను తెలపండి. లిగమెంట్ ఆఫ్ టర్పెంటైన్, ఆయింట్మెంట్, ఏరోసల్స్. ఏరోసల్స్కి ఉదాహరణ తెలపండి. టాపిక్యూర్ స్ప్రే. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఔషధాలు వీటికి మరి ఒక పేరు. పరెంటల్ రూట్ సిస్టమిక్ ఔషధాలు. చర్మం క్రింద ఇచ్చే ఇంజెక్షన్స్ ఏవి? ఇంట్రామస్కులర్ 90 degrees, సబ్క్యూటేనియస్ 45 degrees, ఇంట్రావీనస్ 25 degrees, ఇంట్రాడర్మల్ 10 to 15 degrees. సిరలకు ఇచ్చే ఇంజెక్షన్స్కి ఉదాహరణ సెలైన్ మందులు, యాంటీబయోటిక్ మందులు. చర్మానికి ఇచ్చే మందులకు ఉదాహరణ టీబీ టీకాలు, జోన్స్ టీకాలు కొద్ది మోతాదులో చర్మపు పొరల్లోనికి ఇస్తారు. పొదుగుకు ఇచ్చే మందులను ఏమంటారు? ఇంట్రామమ్మరీ ఇన్ఫ్యూజన్ అంటారు. పొదుగులోనికి ఏ పరికరం ద్వారా మందులను ఎక్కిస్తారు అంటే టీట్ సైఫన్. పొదుగులోనికి మందును ఎలా ఎక్కిస్తారు? టీట్ కెనాల్ ద్వారా. పొదుగులోనికి మందులు ఎప్పుడు ఎక్కిస్తారు? పొదుగువాపు వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ అనేవి ఎక్కించడం జరుగుతుంది. పొదుగువాపుకు ఇచ్చే మందులకు ఉదాహరణ పెండిస్ట్రిన్ ఆయింట్మెంట్. కీళ్ళవాపులకు ఇచ్చే మందులకు ఉదాహరణ స్టిరాయిడ్ మందులు. కీళ్ళవాపుకి మందులను ఎలా ఇస్తారు? సిరంజి ద్వారా. స్టిరాయిడ్ మందులకు ఉదాహరణ ప్రెడ్నిసోల్. రీస్ట్రైనింగ్ అంటే ఏమిటి? పశువులను నియంత్రించుట. పశువులకు సాధారణ నిగ్రహం ముక్కు ఉంగరం, మిల్క్ మ్యాన్ తాడు, బుల్ హోల్డర్లు, బుల్ లీడర్, ముక్కు తీగ. క్యాస్టింగ్ చేసే పద్ధతులు రీఫ్స్ పద్ధతి ఒకటి, నోస్ లీడ్ టెక్నిక్ భారతీయ పద్ధతి, బౌలైన్ నాట్. పోల్డ్ యానిమల్ అంటే ఏమిటి అంటే కొమ్ములు లేని పశువుని పోల్డ్ యానిమల్ అంటారు. భారతీయ పద్ధతిలో క్యాస్టింగ్ అనగానే ఏమి అంటే 30 centimeters పొడవు గల తాడు తీసుకొని ఒక లూప్ తయారు చేస్తారు. హెడ్స్ రీస్ట్రైనింగ్ టెక్నిక్స్ తెలపండి. ఇయర్ ట్విచ్ టెక్నిక్ ఒకటి, నోస్ రింగ్ టెక్నిక్, మిల్కింగ్ హాఫుల్స్. ఇయర్ ట్విచ్ టెక్నిక్ అంటే ఏమిటి? పశువు చెవి పట్టుకొని లాగుట. మిల్కింగ్ హాఫుల్స్ అంటే ఏమిటి? చిన్న తాడుతో పశువు వెనుక కాళ్ళను కట్టుట. మిల్కింగ్ హాఫుల్స్కి మరి ఒక పేరు మిల్క్ మ్యాన్ రోప్. క్రష్ రీస్ట్రైనింగ్ టెక్నిక్ అంటే ఏమిటి అంటే బోనులో బంధించి చికిత్స చేయుట ఖర్చైనది. ఎముకలు విరిగినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స దెబ్బ తగిలిన ప్రదేశాన్ని శ్రద్ధగా గమనించాలి. దెబ్బ తగిలిన ప్రదేశాన్ని ఎక్కువగా కదిలించకూడదు. వెదురు బొంగుతో కానీ చెక్కతో కానీ గట్టిగా కట్టాలి. విష ప్రభావం బారిన పడిన పశువులలో ప్రథమ చికిత్స హీమోలైటిక్ మరియు న్యూరోటాక్సిక్. విష ప్రభావానికి గురైన పశువులకు ఏ మార్గం ద్వారా యాంటీడోట్స్ ఇస్తారు అంటే ఐవి రక్తంలోనికి. క్రిమిసంహారక మందుల ప్రభావం పశువులలో ఎలా ఉంటుంది అంటే ఆర్గనో పాస్పరస్ గ్రూపు, క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్ గ్రూపు. పశువులలో ఫిట్స్ తగ్గించుటకు ఏ ఇంజెక్షన్ వాడాలి అంటే సిక్విల్ ఇంజెక్షన్ని వాడడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో చాప్టర్ 9 పశువుల ప్రథమ చికిత్సకు సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో 10th చాప్టర్ చూసుకుందాం.